నమశంకరాయ. అక్షయ తృతీయ రోజున ఒక చిన్న పని చేయడం ద్వారా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమవుతాం. కాబట్టి తదియ తిథి మనకు 19వ తారీఖు ఉదయం 10:35 ప్రారంభమై 20వ తారీఖు కొన్ని పంచాంగాల ప్రకారం 7:28 కొన్ని పంచాంగాల ప్రకారం 11:32 వరకు సూచిస్తుంది. కాబట్టి సాయంకాల ప్రదోషకాల సమయానికి ఈ యొక్క తదియ తిథి 19వ తారీఖు రోజున ఉన్నది కాబట్టి వీలైతే ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంకాలం 6 గంటలకల్లా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని శివాలయానికి లేదా ఇష్టదేవత ఆలయానికి, విష్ణు ఆలయానికైనా, అమ్మవారి ఆలయానికైనా లేదా శివాలయానికైనా అక్కడ వేంచేసి ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి దేవీ దేవతలన్నీ సందర్శించి అక్కడ కొంత సమయం గడిపి దివ్యమైనటువంటి నామాన్ని, ఆ అమ్మవారిని అయ్యవారి నామాన్ని జపం చేసుకుంటూ ఉండి చీకటి పడ్డ తర్వాత సాయంకాలం 6 to 7 గురుహోర ఉంటుంది. ఆ 6:45 లేదా 6:50 మీరు గుడి ప్రాంగణంలోనే ఉండి బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తే చంద్రుడి యొక్క నెలవంక కనబడుతుంది. ఆ నెలవంక ఎలా ఉంటుందంటే సాక్షాత్తు పరమేశ్వరుడి సిగలో ఉన్న చంద్రుడు, అమ్మవారి సిగలో కిరీటంలో ఉన్న చంద్రుడు ఎలా ఉంటాడో అలాంటి ఆకారమే మనకు ఆకాశంలో కనబడుతుంది. ఆ చంద్రుడిని తదేకముగా చూసి నమస్కారం చేస్తూ సంతోషముతో చూడగానే చాలా సంతోషం వస్తుందండి. మనసు పులకరించిపోతుంది. చూస్తూ ఈశ్వరుడు ఇష్టమైతే ఓం ఉమా శంకరాయ నమః లేదా ఓం సాంబ సదాశివాయ నమః లేదా అమ్మవారు అనుకోండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేదు నారాయణుడు ఇష్టం అనుకోండి ఓం నారాయణాయ నమః అంటూ తక్కువ అయితే 27 సార్లు, మధ్యస్థంగా అయితే 54 సార్లు, మరీ సమయం ఎక్కువగా ఉంది పర్వాలేదు అనుకుంటే 108 సార్లు ఆ చంద్రుణ్ణి తదేకంగా చూస్తూ గనక జపం చేస్తే సాక్షాత్తు అరుణాచలంలో కుచాంబ సమేత అరుణాచలేశ్వరునికి కళ్యాణం జరుగుతుంది. మన శరీరంలో మన ఆత్మ అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని తిలకించి మళ్ళీ మనల్ని చేరుకుంటుంది. అంత పుణ్యఫలం మనం ఆ రోజున పొందుతామని చెప్పవచ్చు. అలాగే ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, అలాగే నవగ్రహ పాశుపత హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు.